Hi friends, welcome to SSC Aspirant YouTube channel. CSF Fireman Constable 2024 నోటిఫికేషన్ వచ్చింది. దాని ఫుల్ డీటెయిల్స్ చూద్దాం. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ రిక్రూట్మెంట్ ఆఫ్ కానిస్టేబుల్ ఫైర్మెన్ 2024 ఓన్లీ ఫర్ మేల్స్. అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేటప్పటికి 31st ఆగస్ట్, అలాగే అప్లికేషన్ క్లోజింగ్ డేట్ వచ్చేటప్పటికి 30 సెప్టెంబర్. ఫైర్మెన్ కానిస్టేబుల్కి పే స్కేల్ వచ్చేటప్పటికి లెవెల్ 3లో ఇస్తారు. 21,700 నుంచి 69,100 దాకా పే స్కేల్ అనేది ఉండటం జరుగుతుంది. ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఫస్ట్ పీఈటీ పిఎస్టీ జరుగుతుంది. పీఈటీ పిఎస్టీలో క్వాలిఫై అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ టెస్ట్ జరుగుతుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ టెస్ట్లో క్వాలిఫై అయిన వారికి కంప్యూటర్ బేసిక్ టెస్ట్ అనేది జరుగుతుంది. కంప్యూటర్ బేసిక్ టెస్ట్ నుంచి 1:2 రేషియోలో మెడికల్ ఎగ్జామినేషన్ పిలవడం జరిగింది. కంప్యూటర్ బేసిక్ టెస్ట్లో వచ్చిన మెరిట్ ఆధారంగా మెడికల్లో క్వాలిఫై అయిన వారిని పోస్ట్కి సెలెక్ట్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో వేకెన్సీస్ చూసుకుంటే మొత్తం ఎంటైర్ స్టేట్లో అన్రిజర్వ్డ్ 11, ఈడబ్ల్యూఎస్ 3, ఎస్సీ 4, ఎస్టీ 2, ఓబీసీ 7, టోటల్ 27. ఎంటైర్ స్టేట్లో 27 పోస్టులు. అలాగే నక్సల్ ఏరియాలో చూసుకుంటే అన్రిజర్వ్డ్ 2, ఈడబ్ల్యూఎస్ 1, ఎస్సీ 1, ఎస్టీ 0, ఓబీసీ 1, టోటల్ 5 పోస్ట్స్. తెలంగాణ స్టేట్లో వేకెన్సీస్ చూస్తే ఎంటైర్ స్టేట్లో 8 అన్రిజర్వ్డ్ పోస్టులు, 2 ఈడబ్ల్యూఎస్ పోస్టులు, 3 ఎస్సీ పోస్టులు, 1 ఎస్టీ పోస్టు, 5 ఓబీసీ పోస్టులు, టోటల్ 19 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే నక్సల్ ఏరియాలో పోస్టులు చూసుకుంటే 2 అన్రిజర్వ్డ్ పోస్టులు, 1 ఈడబ్ల్యూఎస్, 2 ఎస్సీ, 0 ఎస్టీ, అలాగే ఓబీసీ 2, టోటల్ 7 పోస్టులు అనేవి ఉన్నాయి. టోటల్ ఓవరాల్గా అన్రిజర్వ్డ్ పోస్టులు అనేది 466 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ పోస్టులు అనేది 114 పోస్టులు, అలాగే ఎస్సీ పోస్టులు 153 పోస్టులు, ఎస్టీ పోస్టులు 161, ఓబీసీ 236. అలాగే మొత్తం ఓవరాల్ అన్ని క్యాస్టులు కలిపి 1130 పోస్టులు ఉన్నాయి. ఇంకా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయం వస్తే ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అయ్యా ఉంటారో వాళ్ళ ఇంటర్మీడియట్ సబ్జెక్టులు, గ్రూప్ సబ్జెక్టులు అనేది సైన్స్ అనేది ఒక సబ్జెక్ట్గా ఉండాలి. వారు ఈ ఎగ్జామ్కి అర్హులవుతారు. ఇంకా దాని తర్వాత ఏజ్ లిమిట్ వచ్చేటప్పటికి 18 నుంచి 23 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ అని ఉన్నది. అంటే 1/10/2001 నుంచి 30/9/2006 లోపు పుట్టిన వారందరూ ఈ ఎగ్జామ్కి అనేది అర్హులవుతారు. దీంట్లో ఎస్సీకి, ఎస్టీకి 5 years రిలాక్సేషన్, ఓబీసీకి 3 years రిలాక్సేషన్, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 years ఆఫ్టర్ డిడక్షన్ ఫర్ ద మిలిటరీ సర్వీస్ అనేది ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. మొత్తం పోస్టులో 10% వేకెన్సీస్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఇవ్వడం జరిగింది. అంటే 1130 పోస్టులు 113 పోస్టులు అనేవి ఎక్స్ సర్వీస్ మ్యాన్కి కేటాయించడం జరిగింది. అప్లికేషన్ ఫీజు వచ్చేటప్పటికి 100 రూపీస్. ఎవరైతే ఎస్సీ క్యాండిడేట్స్, ఎస్టీ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ఫీజు అనేది రాయితీ ఇవ్వబడింది. అలాగే మిగతా క్యాస్ట్లు అందరికీ 100 రూపీస్ అప్లికేషన్ ఫీజు. అప్లికేషన్ మనం సబ్మిట్ చేసిన తర్వాత దాంట్లో ఏమైనా తప్పిదాలు అంటే తప్పు ఏమైనా ఉంటే దాన్ని మనం సరి చేసుకోవడానికి 3 days అనేది ఇచ్చింది. అంటే 10th అక్టోబర్ నుంచి 12th అక్టోబర్ వరకు అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంకా పీఈటీ పిఎస్టీ సంగతికి వచ్చేటప్పటికి పీఈటీ వచ్చేటప్పటికి 5 kilometer రన్నింగ్ 24 minutes చేయాలి. ఎటువంటి మెరిట్ అనేది ఉండదు. మన ఎస్ఎస్సి జీటీకి ఎటువంటి రన్నింగ్ 5 km 24 minutes చేస్తామో అది అలాగే చేయాలి. ఇంకా ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లో వచ్చేటప్పటికి హైట్ వచ్చేటప్పటికి 170 centimeters ఉండాలి. టెస్ట్ అనేది నార్మల్గా 80 centimeters ఉండాలి. ఎక్స్పాండ్ చేస్తే 85 centimeters అనేది రావాలి. ఎవరైతే ఎస్టీ క్యాండిడేట్లు ఉన్నారో వాళ్ళకు హైట్లో రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఆ హైట్లో 162.5 centimeters, అలాగే చెస్ట్ వచ్చేటప్పుడు నార్మల్గా 72 centimeters, ఎక్స్పాండ్ చేసినప్పుడు 82 centimeters అనేది రావాలి. ఎవరైతే పీఈటీ, పిఎస్టీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ క్వాలిఫై అవుతారో వారికి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది పెట్టడం జరుగుతుంది. మొత్తం 100 క్వశ్చన్లు ఉంటాయి, 100 మార్కులు వస్తాయి. మొత్తం 2 గంటలు అంటే 120 నిమిషాల్లో ఎగ్జామ్ అనేది ఉంటుంది. రీజనింగ్ నుంచి 25 క్వశ్చన్లు, అలాగే జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్లు, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ నుంచి 25 క్వశ్చన్లు, ఇంగ్లీష్ ఆర్ హిందీ ఎనీ సబ్జెక్ట్ నుంచి 25 క్వశ్చన్లు, టోటల్ 100 క్వశ్చన్లు అనేది రావడం జరుగుతుంది. 100 మార్కులకి 120 నిమిషాల్లో మనం ఎగ్జామ్ అనేది అటెంప్ట్ చేయాలి. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ వచ్చేటప్పటికి ఇంగ్లీష్ ఆర్ హిందీ లాంగ్వేజెస్లో మాత్రమే ఉంటుంది. ఎవరైతే పీఈటీ, పిఎస్టీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ క్వాలిఫై అయ్యి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో మెరిట్ తెచ్చుకుంటారో వాళ్ళని మెడికల్ ఎగ్జామినేషన్కి 1:2 రేషియోలో పిలవడం జరుగుతుంది. అంటే ఒక పోస్ట్కి 2 పిలవడం జరుగుతుంది.
ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ పీఈటీ పిఎస్టీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ రిటర్న్ ఎగ్జామినేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ స్టేట్ అండ్ కేటగిరీ వైజ్ మెడికల్ లిస్ట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ మెరిట్ లిస్ట్ అనేది దేని ఆధారంగా ఇస్తారంటే ఎవరైతే మెడికల్ క్వాలిఫై అయ్యి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో టాప్ మెరిట్లో ఉంటారో వాళ్ళకి అనేది జాబ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. వాళ్ళ మెరిట్ లిస్టులు తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా టై కేసు ఒక సేమ్ మార్క్స్ ఎవరికైనా వస్తే వాళ్ళ ఏజ్ తీసుకుంటాను, తర్వాత వాళ్ళ హైట్ అన్నీ తీసుకుని జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయ్యాక అప్లికేషన్ ఎలా అప్లై చేయాలనేది ఒక వీడియో చేస్తాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. Thank you for watching this video. For more updates, subscribe SSC Aspirant YouTube channel.